హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా వ్లాగ్స్. ఈరోజు ఛానల్లో వ్లాగ్ ఏంటంటే 2 విషయాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మా బావ ఫారెన్ నుంచి వస్తుండు. ఈ వీడియో ఇప్పటిది కాదు అసలుకి, బతుకమ్మ టైంది. సో నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నా అంటే, అప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చిన వీడియోస్ స్టోరేజ్ ఎక్కువై అవిటికి అవే డిలీట్ అయిపోయినాయి అన్నమాట. ఎందుకు ఇన్ని డేస్ ఎడిట్ చేయలే అని అంటే, ఫస్ట్ మెయిన్ రీజన్ వీడియోస్ అన్నీ షూట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ వర్క్ కనిపిస్తుంది. అప్పుడు మా స్టార్టింగ్లో ఇవన్నీ లేవు, కబోర్డ్స్, ఫాల్ సీలింగ్ ఇట్లా లేకుండే. సో హౌస్ రినోవేషన్ అయింది మాది. సో అట్లనే నేను హైదరాబాద్ ఇక్కడ ఈ హౌస్ రినోవేషన్ చేసేటప్పుడు ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తం వర్క్ చూసుకోవాలి కాబట్టి. సో మా డాడీ సిటీలో ఉన్నాడు. ఏదైనా వస్తువు తీసుకురావాలన్నా మా మమ్మీకి అంతగానం ఐడియా లేదు అనమాట, మేము ఏం వర్క్ చేపిస్తున్నాం అనేది. సో మీకు అంతగానం తెలియదు కాబట్టి మేమే వెళ్ళి దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి అందుకనే నేను ఉన్నా అనమాట. ఎందుకు రినోవేషన్ చేసినాము ఎందుకు అంటే, ఫస్ట్ పట్నాలు వేసుకున్నాం మేము. సెకండ్ది పెళ్ళి, అప్కమింగ్ వీడియోస్లలో వస్తుంది. నా పెళ్ళి సిరీస్ చాలా క్లారిటీగా రావు, ఎందుకంటే నేను వీడియో అనేది కరెక్ట్గా చేయలేదు. మీరు కావాలి నేను ఎలాంటి షాపింగ్ చేసినా ఏం షాపింగ్ చేసినా అంటే నేను ఇప్పుడు వీడియో అనేది తీసా, కానీ చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అందుకని ఆ వీడియో నేను పెట్టినా మీకు అర్థం కాదు, ఎట్లా నేను ఎడిట్ చేయాలన్నా నాకు కూడా అర్థమవుతలేదు అసలుకి. ఒక మంచిగానే చేసిన, షాపింగ్ అయింది, అంత అయిపోయింది. మేము వెళ్ళింది మొత్తం చార్మినార్ సైడ్ కాబట్టి, చార్మినార్ అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. మేము వీడియోస్ అన్నీ ఎందుకు తీయలే అంటే అందుకనే. అట్లనే పెళ్ళి బట్టలకి చార్మినారు అట్లా స్ట్రీట్ షాపింగ్ చేసినాం. సో ఇది పెళ్ళికి పెట్టే సామాన్ ఉంటుంది కదా, దానికి మేము స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినాం. అదేదో కంపెనీ ఏమో ఉండే, అగ్గరోమెట ఏదో ఉండే, నాకు ఐడియా లేదు. సో దాంట్లోనే మేము టోటల్ షాపింగ్ చేసినాం. నాకు కావాల్సిన వస్తువులు అన్నీ ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా మాకు ఫెస్టివల్స్ అనేది చాలా వస్తాయి కాబట్టి. సో దానికి కూడా కావాలి అని మా డాడీని కొంచెం పర్మిషన్ అడుక్కొని నాకు ఇవి కూడా పెట్టు, నాకు కావాలి అని అంటే మా డాడీ పెళ్ళి సామాను కన్నా ఇంక ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. అవన్నీ నా దగ్గర వీడియో లేకున్నా పెళ్ళి వీడియో వస్తుంది. పెళ్ళి వీడియోను నేను ప్రతి ఒక్కటి చెప్తా. ఆ వీడియో అనేది ఎప్పుడు వస్తుంది అంటే, లైన్ బై లైన్ ఈ వీడియోస్, పాత వీడియోస్ అన్నీ పెట్టేవారికి ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. షూట్ చేసి పెట్టేస్తాను నేను. నేను ప్రస్తుతానికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు ఉంటున్నా, ఏంది రీజన్ అనేది అప్కమింగ్ వీడియోస్లలో నేను చెప్తా. అట్లనే మరి మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు అని చాలామంది అడుగుతారు నన్ను తెలిసిన వాళ్ళు. మా హస్బెండ్ ఫారెన్ వెళ్ళిండు, ఇక్కడ లేడు ఇండియాలో. సో ఆయన దేశం వెళ్ళిండు ఆయన వర్క్ మీద. సో నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఎందుకు వెళ్తలే ఏంటి రీజన్ అనేది చెప్తా అని చెప్పిన కదా. ఇక అప్కమింగ్ వీడియోస్లలో అన్నిటికీ నీ క్లారిటీ వీడియోతో వచ్చింది అని అనుకుంటున్నా. సో ఈరోజు నాకు వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఎట్లా వచ్చిందంటే, మా ఇంట్లో ఎవరు లేరు, ఎవరైనా ఉన్నారంటే నేను వీడియో అసలుకి ఎడిటే చేయలేను. ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి చేస్తారు. మళ్ళీ మా ఇంట్లో 24 hours టీవీ అనేది ఉండాలి. ఆ టీవీ గురించి ఎక్కువ ఫైటింగ్లు అయితే సౌండ్ అనేది తక్కువ పెట్టలే. సో బెడ్రూమ్ నుండి వాయిస్ ఓవర్ ఇచ్చిన హాల్లోది మొత్తం బెడ్రూమ్లోకి ఈ ఫోన్లో మొత్తం రికార్డ్ అవుతుంది అసలు. అందుకనే నేను వీడియో అనేది షూట్ చేయలేకపోతున్నా. హెల్త్ అట్లనే మంచిగా లేదు, నా ఫేస్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. నైట్ చేద్దాము అని అంటే ఎందుకు రిస్క్ చేయడం,
ఆల్రెడీ చాలా రిస్క్ చేస్తున్నాం మనమని. అందుకనే నేను ఎవరు లేనప్పుడు ఇప్పటి నుంచెల్లి అయితే కొంచెం ఫ్రీ అనేది దొరుకుతుంది. మా చెల్లి, మా తమ్ముడు ఇద్దరు హాస్టల్ వెళ్ళారు. ఇంకా మా నానమ్మ నేను ఉన్నాం. మా నానమ్మ సీరియల్ చూస్తుంది. సో ఆ సీరియల్ ఓన్లీ ఆఫ్టర్నూన్ పెట్టి డేలా ఈ పని చేసుకోవాలని నేను అనుకుంటున్నా. ఎట్లయితుందో తెలియదు. మా మమ్మీ కూడా ఇప్పుడు మా మమ్మీ ఉంటే అంతగానం ప్రాబ్లం ఏమి ఉండదు. ఆమె చెప్పుకుంటే బయట పోయి పని చేసుకుంటుంది. కానీ మా నానమ్మకి నేను చెప్పలేను ఏం పని అని చెప్పలేకపోతున్నా. ఆమెకు అర్థం కాదు చెప్పిన భాష. అందుకనే నేను వీడియోస్ ఎడిట్ చేయాలన్నా ఆమె ఏమనుకుంటుందంటే ఏదన్నా ఎడిట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫ్యాన్ సౌండ్ కూడా రావద్దు చిన్నది. అందుకనే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఇంత స్వెట్టింగ్ అనేది చాలా ఉంది. అసలు నాకు ఫస్ట్ వితౌట్ ఫ్యాన్ కూడా సమ్మర్లో ఉండేదాన్ని. ఇప్పుడు చలి పెడుతుంది అయినా కానీ కూలర్ చేసుకుంటున్నా అంటే అర్థం చేసుకోండి ఎంత స్వెట్టింగ్ అనేది ఉందనేది. కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అట్లా చాలా స్వెట్ అనేది వస్తుంది నాకు. అందుకనే నాకు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా. ఇవన్నీ నేను వీడియోస్ చేస్తా. ఇప్పుడైతే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అట్లనే గనినా వ్లాగ్స్ అనేది కూడా చేంజ్ అవ్వబోతుంది నేమ్. ఎందుకు అని అంటే ఈ ఓల్డ్ వీడియోస్ మ్యారేజ్ అయిపోయే వీడియోస్ వరకు గనినా వ్లాగ్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం పేరు పెడదాము అనేది మీరు కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. మంచి యూనిక్ నేమ్ చెప్పండి. నాకు అంతగానం దడతలేదు. సో మినిమం 3 months అయినా పట్టచ్చు. 3 months కన్నా ఎక్కువనే పట్టచ్చు. ఎందుకంటే అన్నిగానం వీడియోస్ ఉన్నాయి చేయడానికి, ఎడిట్ చేయడానికి. అవన్నీ అయిపోయినాక మనం నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. చేంజ్ చేద్దామా లేదా నేను చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. మీరు ఏమంటారు అనేది కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. అట్లనే నా ఇన్స్టా పేజ్ కూడా ఐడి పున్నూరు ప్రణవి అని చేంజ్ చేసిన. ఎందుకు చేంజ్ చేసిన అంటే నా పెళ్ళిలో మానస అనేది గణేష్ మానస 2 సింహరాశులు, 2 సింహం లెక్క ఉన్నారు. ఇద్దరు ఫైటింగ్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం మేము నేమ్ చేంజ్ చేద్దామని నాకు ప్రణవి అని పెట్టారు. మీకు ఆ వీడియోస్లో క్లారిటీగా అర్థమైపోతుంది. వచ్చే వీడియోస్లల్లో పంతులు చెప్తూ ఉంటే ఎన్ని అది అడుగులు అది ఇది అని కూడా చెప్పిండు. సో దాన్ని బట్టి కూడా మేము చేంజ్ చేయాల్సి వచ్చింది. అందరూ మానస మానస అని పిలుస్తారు. కంపల్సరీ నేమ్ చేంజ్ చేయాలి అని అంటే నేను ఇన్స్టాలో పున్నూరు ప్రణవి అని పెట్టిన. కింద ఉంటుంది బయోలో ఉంటుంది కాసారం మానస అని పెట్టిన. ఎందుకంటే చాలామందికి కాసారం మానస అనే తెలుసు. ప్రణవి అంటే ఓలో అనుకుంటారు. పున్నూరు ప్రణవి, పున్నూరు మానస అంటే కొంచెం ఐడెంటిఫికేషన్ వస్తుండే. కానీ పున్నూరు ప్రణవి అని టోటల్లీ డిఫరెంట్ అయిపోయింది. కాబట్టి అందుకనే ఇలా ఈ వీడియోలో నేను చెప్తున్నా. రీల్స్ కూడా చేయకపోవడానికి ఇదే రీజన్. నేను మధ్యలో లాస్ట్ వీడియో పెట్టింది మా అత్తగారి ఇంటి దగ్గర. మొన్నటి వీడియో కాకుండా అంతకుముందు వీడియో 2 వీడియోస్ బ్యాక్ నేను పెట్టింది మా అత్తగారి ఇంటి దగ్గర ఎడిట్ చేసిన. అక్కడ కొంచెం ఆఫ్టర్నూన్ టైం అట్లా ఫ్రీ ఉంటుండే. అప్పుడు నేను కొంచెం అనేది ఎడిటింగ్ చేస్తుండే. అప్పుడు కొంచెం చేసిన దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అందరు అనుకోవచ్చు నువ్వు ఏం బిజీ అంతగానం అని. ఏమంటారు, సిచ్యువేషన్ అట్లా వస్తుంది కాబట్టి బిజీ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే అట్లేం లేదు. ఈ వీడియోలో నా ఫేస్ ఎందుకు అట్లా ఉన్నది బతుకమ్మ రోజు ఇంకా ఎయిర్పోర్ట్ పోయే రోజు అని అంటే, ఎయిర్పోర్ట్ పోయే రోజు ముందు అసలు నాకు స్లీప్ అనేది లేదు. నేను స్టిచ్చింగ్ చేస్తాను, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నా బ్లౌజ్ నేను దసరాకి కట్టుకుందామని స్టిచ్ చేసుకున్నా. కానీ ఆ చీర కనబడతలేదు.
పెళ్ళిలో హడావుడిలా ఎటేసినాము. ఆ ఒక్క చీర నా ఇష్టం కొద్దీ కొనుక్కున్నా, ఇష్టం కొద్దీ కుట్టుకున్నా, నా ఇచ్చ నేను. కానీ ఆ బ్లౌజ్ కనిపిస్తలేదు, ఎంత ఎంకలన్నా కనిపిస్తలేదు. ఆ శారీ ఎటు పోయిందో అర్థమవుతలేదు నాకైతే. ఏడుపు వస్తుంది ఆ శారీ. అంటే అంత ఇష్టం కొద్దీ కొనుక్కున్నా నేను. సో దాని గురించి ఇంకా అందుకనే నిద్ర లేదు. నేను నైట్ మొత్తం స్టిచ్ చేసుకున్నా. ఆయన ఏం చెప్పింది, 5 o'clock వరకు నేను దిగుతా ఎయిర్పోర్ట్లో అని. మేము 3 o'clock లేచి ఫ్రెష్ అప్ అయి పోయినాం. అడిగి ఎయిర్పోర్ట్కి పోయే వారికి ఫ్లైట్ డిలే అయింది. అది కాస్త 7కి వచ్చింది. 7కి వచ్చింది. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి మేము ఇంటికి వచ్చే మూమెంట్లో మా డాడీ మా ఇంటి దగ్గర దించి, మా తమ్ముడు, నేను, అట్లనే మా అన్న కార్ డ్రైవింగ్ చేసి మేమందరం నన్ను ఆవునూరులో, నేను ఇంకా మా తమ్ముడు ఆవునూరులో దిగిపోయినాం. మా బావని రుద్రంగి కాడ దించి, మా అత్తగారిది రుద్రంగి కాబట్టి రుద్రంగి కాడ దించి మా అన్న అనేది ఎమ్లాడకి వచ్చిందనమాట. ఎమ్లాడకి మా మామ వాళ్ళ ఇంటికి. సో అదంతా నేను వీడియో తీయలేకపోయినా. ఎందుకంటే మీరు ఆ వీడియో చిన్న ఒక క్లిప్ చూస్తేనే అర్థమవుతుంది. అట్లనే ఆయన వచ్చినాక 2-3 days, నెక్స్ట్ డే ఏమో లేకపోతే ఎల్లుండేమో బతుకమ్మ వచ్చింది. బతుకమ్మకు కూడా నేను టోటల్లీ సిక్కున్నా. ఏదో అట్లా రెడీ కావాలంటే రెడీ అయినా. మీకు ఇదేమంటారు, చిన్న బతుకమ్మకి రెడీ అయింది, పెద్ద బతుకమ్మకి రెడీ అయింది, డిఫరెన్స్ చూసారనుకో, ఏంది కింద డిఫరెన్స్ ఉన్నదని మీరు పర్టికులర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటా. కానీ పెద్ద బతుకమ్మ రోజు అసలుకి ఇన్వాల్వ్మెంటే ఉండదు. ఎక్కువ ఆడుకోను కూడా ఆడుకోను. నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం, ఆడుకోవడం అనేది. దాండియా కన్నా నేను బతుకమ్మ మంచిగా ఆడుకుంటాను. నాకు ఇష్టం అది ఆడాలని. సో అయినా కానీ నేను ఆడలేకపోయినా. ఆ రోజు బతుకమ్మ రోజు కూడా చెరువు దగ్గర వీడియో ఎందుకు తీయలే అని అంటే, ఆ రోజు ఫుల్ వాన పడ్డది, మొగులై గాల్పు దుమారం లేసింది. ఇంకా మా డాడీ రాలే ఇయర్. మా మమ్మీ అనేది వేర్చింది బతుకమ్మ. అందుకనే ఈ వీడియోలో మొత్తం నేను సిక్కుంటా. ఏదో లైట్గా తీయడం జరిగింది. నేను ఇప్పుడు లాస్ట్కి మేము దిగిన ఫొటోస్, అసలుకి నేను ఫొటోస్ ఎట్లా దిగినా, నా ఫేస్ ఎట్లుంది అనేది అవి పెట్టాలంటేనే నాకు గట్లా వచ్చినాయి. కానీ మెమొరబుల్ అని నేను లాస్ట్కి మేము దిగిన ఫొటోస్ అనేది పెడతా. మేము రాంగా కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ చాలా పెద్దది, కానీ ఏదో ఇట్లా చిన్న దాంతో వెళ్ళిపోయింది అనమాట. అందుకనే నాకు భయం అనేది ఒకటి. అరే ఎందుకు ఇట్లా అయింది. మేము ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి రాగా చిన్న ఇట్లా టైర్ డివైడర్కి ఎక్కిందనమాట. అందుకనే వీడియో అనేది తీయలే. ఈ మ్యాటర్ ఓల్కి తెలియదు అసలు. డివైడర్ ఎక్కింది. అది జస్ట్ నార్మల్గానే ఇట్లా డివైడర్కి ఎక్కింది. డ్రైవింగ్ కరెక్ట్గా చేస్తుంది, అందరం కూర్చొని ఉన్నాం, మంచిగానే ఉన్నాం. ఫుడ్ తిని ఎక్కినాక అది కార్ ప్రాబ్లమా లేకపోతే డ్రైవింగ్ ఇంకా మా వాళ్ళు ఊకుగా ఫోన్ చేశారు. ఫోన్ చేసే వారికి కోపం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తా అనే వారికి అది స్టీరింగ్ అనేది డివైడ్ మీదకి టోటల్గా ఎక్కలేదు. కొంచెం ఇట్లా డివైడర్ ఉంటే ఇట్లా దాకి ఇట్లా వచ్చేసింది అనమాట. దాన్ని ఏమంటారు, ముంగట బంపరా సంథింగ్ ఏదో అంట. అది కొంచెం ఇట్లా ఉండేది, ఇట్లా అయిపోయింది అన్నమాట. ఇది ఎవరికి తెలియదు. మళ్ళీ తెలిసి మాకెందుకు చెప్పలే ఇవన్నీ రీజన్స్ అన్నీ మమ్మల్ని అడగదు. ఎందుకంటే అది చెప్పద్దు అని అనుకొని ఆ సిచ్యువేషన్లో మేము చెప్పలేకపోయాం. ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. తెలియని వాళ్ళు అని మాత్రం అనకండి. ఎందుకు అట్లా ఏందో అని. ఎందుకు అయింది అని అంటే, మార్నింగ్ ఏదో అంటారు కదా, ఇట్లా గాలి లాంటిదా లేకపోతే ఏందనేది మాకు కూడా తెలియదు. సో ఏదైతే అది అయింది. ఎవరికైతే ఏం కాలే, కార్కి ఏం కాలే, మనుషులకి ఏం కాలే. ఇదైతే హ్యాపీ అనమాట.
ఇప్పుడైతే వీడియో అయితే చూడండి. బాయ్ బాయ్. అప్పుడు రావన్న వియ్యాలు కోపానికి వచ్చే వియ్యాలు హరిసల వేలు వియ్యాలు లక్ష్మణ తీసి వియ్యాలు పెద్దలు వాళ్ళ వియ్యాలు ఆ చిత్తరేడు వాళ్ళ వియ్యాలు
నువ్వు అయ్యమని మాటలు ఇయ్యాలు ఆ చెప్పుతున్నదో ఇయ్యాలో నువ్వు అడిగిట ఇయ్యాలు అయ్యకు వాళ్ళు చేసి ఇయ్యాలో నువ్వు ఆ తప్పుడు మాటలు ఇయ్యాలు ఆ చెప్పుతున్నదమ్మ ఇయ్యాలో నువ్వు ఆ చెప్పు నీకు తండ్రి ఇయ్యాలో చెవు నన్ను పెట్టు ఇయ్యాలో మంచిదో ఆట ఇయ్యాలో మన సందు పెట్టు ఇయ్యాలో నేను చెప్పినట్టు ఇయ్యాలో చెయ్యకపోతే ఇయ్యాలో నీకు నేను ఇయ్యాలో భార్య కాదు ఇయ్యాలో నువ్వు నాకన్నా నువ్వు ఇయ్యాలో భర్త కాదు ఇయ్యాలో కట్టుకున్నదో ఇయ్యాలో ఎరలేని అటనీయాలో ఆడుకున్నదో ఇయ్యాలో నాకు ఇయ్యాలో చిరలేరు ఇయ్యాలో చీర కట్టుకొని ఇయ్యాలో చిన్ను కొట్టుకొని ఇయ్యాలో నువ్వు కనుగుడ్డు నువ్వు ఇయ్యాలో తీసుకురావాలి ఇయ్యాలో నువ్వు నా మాట నువ్వు ఇయ్యాలో మీరు వేయవద్దు ఇయ్యాలో నువ్వు నా మాట నువ్వు ఇయ్యాలో మీరు ఎత్తరో ఇయ్యాలో నువ్వు హండపోయాలు ఇయ్యాలో హండి పెట్టవను ఇయ్యాలో ఆనాలు పోతున్నట్టున్నాయి రేపో మాపో ఎప్పుడెప్పుడు వస్తావో చూడాలని ఓ బావా నిన్ను వచ్చేస్తానే నా బంగారము రేపు మాపు దిగమింగుతున్న ఈ దుఃఖాలను బతకాలని నీతో